రీసెంట్గా ప్రకాష్ రాజ్ తల తీసుకొస్తే బహుమానం ఇస్తా అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అదే ఆవేశంతోనో ఉద్రేకంతోనో క్షణికావేశంలో మాట్లాడిన మాట కాదు, ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. మీరు ఒక లా గ్రాడ్యుయేట్ ఉండి సివిల్ సర్వీస్లో ఉద్యోగం చేసి బహిరంగంగా ఒకరి తల తీసుకొస్తే అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారే? ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు అన్ని విషయాలు తెలిసినోడు, విద్యాధికుడు, చదువుకున్నోడు. కావాల్సుకొని సనాతనం గురించి కానీ దేవీ దేవతలను ఇన్సల్ట్ చేసేటువంటివి కానీ బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పకపోతే అనుభవించక తప్పదు, దాన్ని ఆయన తయారుండాలి. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీరు ఈ విధంగా డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అంతరాత్మ స్వాభిమానానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని తొక్కిండు కాబట్టి ఏనో ఒక దగ్గర ఇటువంటి ఎదవలకు చెప్పకపోతే ఆగరు అనేటువంటిది. ముస్లిం సోదరులు వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా ఒకసారి హైదరాబాద్ మాట్లాడి తిరగమని చెప్పండి. హిందువులు ఏంటంటే బ్రాడ్ మెంటాలిటీతో ఉన్నారు, అన్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రకాష్ రాజ్ గారి భయపెట్టో వార్నింగ్లు ఇచ్చో నోరు మోపియచ్చు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు హిందుత్వం పైన సనాతన ధర్మం పైన ప్రతి ఒక్కడు రోజు పొద్దుగా లేస్తే ఎవరో ఒకరు విమర్శిస్తున్నారు కదా, ఎంతమంది నోర్లను మూపిస్తారు? శ్రీనివాస్ రెడ్డి ఒక్కడు అవకాశం వచ్చింది కాబట్టి మీ బొట్టోళ్ళు అడిగారు కాబట్టి చెప్పింది, కానీ రగులుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న పొద్దుగా లేస్తే మనకి లవ్ జిహాదు, ఆ జిహాదు, ఈ జిహాద్ అని చెప్పేసి కేవలం ఇది భారతీయ జనతా పార్టీ నేతలు క్రియేట్ చేసినటువంటి జిహాద్లా, లేకపోతే నిజంగా సొసైటీలో అట్లాంటి జిహాద్లు జరుగుతున్నాయి అనుకోవచ్చు? మసీదులల్లా వాళ్ళకు ఒకటి పెట్టిందనమాట. బ్రాహ్మణ్ పిల్లను తీసుకొస్తే టార్గెట్ చేస్తే ఇన్ని లక్షలు, రాజ్పూత్ పిల్లని తీసుకుంటే ఇన్ని లక్షలు, బీసీ పిల్లని తీసుకొస్తే ఇన్ని లక్షలు, ఎస్సీ పిల్లని తీసుకొస్తే ఇన్ని, దానికి రేట్లు కోట్ చేసి వాళ్ళని విడిచిపెట్టి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. నమస్తే శ్రీనివాస్ అన్న. నమస్తే. సో శ్రీనివాస్ అన్న, ఎక్కడ చూసినా ఈరోజు మీ పేరే వినిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వివాదాస్పద వ్యాఖ్యల్లో శ్రీనివాస్ రెడ్డి ముందుంటాడు. రీసెంట్గా ప్రకాష్ రాజ్ తల తీసుకొస్తే బహుమానం ఇస్తా అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏందన్నా, మీరు ఒక లా గ్రాడ్యుయేట్ ఉండి సివిల్ సర్వీస్లో ఉద్యోగం చేసి బహిరంగంగా ఒకరి తల తీసుకొస్తే అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారే? తల తీసుకొస్తే అని ఏం చెప్పలేదు, ప్రకాష్ రాజ్ యాక్సిడెంటల్గానో స్లిప్ ఆఫ్ టంగ్తోనో ఏదో కంటెక్స్లో ఏదో మాట్లాడిండు అని అంటే మనము అట్లా మాట్లాడేది లేకుండే అని క్షమించేటువంటిది, ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటుంది, కామన్ మ్యాన్కి. కానీ ప్రకాష్ రాజ్ అనేటువంటి వాడు అన్ని విషయాలు తెలిసినోడు, విద్యాధికుడు, చదువుకున్నోడు. కావాల్సుకొని అనేక మార్లు సనాతనం గురించి కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో కానీ బీజేపీ యాక్టివిటీస్లో కానీ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ మీద కానీ వ్యంగ్యంగా దేవీ దేవతలను ఇన్సల్ట్ చేసేటువంటివి కానీ ఇటువంటి అనేక మార్లు దేశ వ్యతిరేక శక్తులు ఆనందపడేటువంటి విషయాలలో కానివ్వండి, ఆయనకు చాలా ఆనందం సపోర్ట్ చేస్తుంటే. అయితే మనమంతా అవివేకులం కాదు, లేకపోతే మన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం కాదు, పక్కా సోలాన సంఘ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలం. ఓకే, 1, 2, 3, 4 ఇంటం ఇట్లా. వీడు కావాల్సుకొని సనాతనం గురించి, రాముడు లక్ష్మణుల గురించి, ఆ ఆరాధ్య దైవము ఈ భారతదేశం అని అంటేనే ఇది 100 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. ఆయన దేవాలయం గురించి 500 సంవత్సరాలు పోరాటం చేసి 4 లక్షల మంది బలిదానం ఇచ్చి ఇలా గుడిని నిలబెట్టుకురు అని అంటే మీరు ఆలోచన చేయరు ఏ రకమైనటువంటి నేనేమంటున్నా. సరే, ఇప్పుడు ఇంతమందికి ఆరాధ్య ద్వయం అంటున్నారు, అందరికీ ఆరాధ్య ద్వయమే కదా, ఎందుకు శ్రీనివాస్ రెడ్డి గారే స్పందించడం అనేది జరిగింది? ఎందుకు శ్రీనివాస్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది? ఏదో శ్రీనివాస్ గారు ఫేమస్ అవుదామన్నా సోషల్ మీడియాలో
నేను అందుకే అంటున్నా, అన్న ఎలక్షన్లు లేవు ఇప్పుడు. ఇప్పుడు ఎవరో సర్టిఫికేట్లు తీసుకునే దాంట్లో లేదు. నా చరిత్ర చూడొచ్చు. ఓకే, నేను దాదాపు 45 సంవత్సరాల నుండి సొసైటీలో ఏదో ప్లాట్ఫామ్ మీద పని చేసుకుంటున్నటువంటి ఏడ కూడా నేను వెనుకకి వేసి ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నటువంటి. కాబట్టి మాకు ఆరాటం ఈ కొత్త షో మాస్ లీడర్ల లాగా కార్యకర్తల లాగా అలా మాకు అటువంటి దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, అటువంటి ప్యాషను లేదు. ఓకే, కడుపు గాలి ఒక సాటి హిందువుగా ఆయన ఆ రకమైనటువంటి చులకన చేసి మాట్లాడుతుంటే నచ్చగా కడుపు మండి చెప్పినా అదేదో ఆవేశంతోనో ఉద్రేకంతోనో క్షణికావేశంలో మాట్లాడిన మాట కాదు. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. ఆయన అర్జెంటుగా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆయనకి ఎటువంటి ఇది జరగొద్దు అని అనుకున్నప్పుడు తెలిసో తెలియక మాట్లాడిండి, అయిపోయింది. బహిరంగంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పకపోతే అనుభవించక తప్పదు, దాన్ని ఆయన తయారుండాలి. అన్న మీరు సొసైటీలో ఉన్నారు, రేపు నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీరు ఈ విధంగా డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీనివాస్ రెడ్డి మాస్ లీడరా, క్లాస్ లీడరా? నేను అయితే మన భారతీయ జనతా పార్టీలో లీడర్ అనే దానికి పర్యాయ పదం లేదు. వాజ్పేయి లాంటి మహాన్ భావుడే हमारे पास कोई नेता नहीं रहता, सो मैं तो एक ज्येष्ठ कार्यकर्ता हूँ అని అన్నాడు. సో మేమంతా కార్యకర్తలమే. దాంట్లో మాసు క్లాసు అనేటువంటి దాంట్లో లేదు. నేను చదువుకున్నటువంటి నేను లా గ్రాడ్యుయేట్నే. నేను కింద నుండి సంఘ లైన్లో పెరిగినటువంటి ఆర్గనైజేషన్ కట్టుదిట్టమైనటువంటి పరిధి లోపల ఉండి సమాజానికి ఏది పనికొచ్చినప్పుడు అది ఏ స్థాయి కన్నా మేము గలం ఎత్తిన వాళ్ళము, కదం దొక్కిన వాళ్ళము. దాంట్లో రెండో ఆలోచన లేదు. కాశ్మీర్ పోవాలన్నా పోయినాం, అస్సాం బార్డర్కి పోవాలన్నా పోయినాం, కరసేవకు పోవాలన్నా పోయినాం. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఏది వస్తే అది స్ట్రైడ్లో తీసుకొని పోయేటువంటిది. ఇది అంతరాత్మ స్వాభిమానానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని తొక్కిండు కాబట్టి ఆయనకు పదే పదే అలవాటు అయిపోయింది. కాబట్టి ఏనో ఒక దగ్గర ఇటువంటి ఎదవలకు చెప్పకపోతే ఆగరు అనేటువంటిది ఈయన కావాల్సుకొని చెప్పినటువంటిది, విల్ఫుల్గా ఇన్సల్ట్ చేసినటువంటిది హిందూ సమాజానికి. అదో ఆనందమైన ఆయన ఒక విలనియస్ రోల్స్ లోపల ఆయన హావభావాలు ఏ విధంగా ఉన్నాయో ఇగో ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ లోపల అటువంటి ఆనందం పొందాడు. సాడిస్ట్ ఆ రకమైన అనిపించింది. సరే, ఇప్పుడు ఆయన దమ్మున్నప్పుడు ఒక అల్లా గురించో ఒక క్రైస్తు గురించో మాట్లాడినప్పుడు నిజంగానే ఈయన పెద్ద నాస్తికుడు అని అనుకోవచ్చు. ఎవరో చెప్పారు నాస్తికుడు అది ఇదని. అంటే నాస్తికుడు అన్నప్పుడు మరి హిందూ దేవి దేవతలే దొరుకుతారా ఈయనకు? అక్కడ ఒకసారి ముట్టి చూడమనాలి. సరే అన్న, మీరు క్రైస్తు గురించి మాట్లాడి మణిపూర్ పోమ్మని చెప్పు, ఇది మాట్లాడి హైదరాబాద్లో తిరగమని చెప్పు. మా ముస్లిం సోదరులు వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా ఒకసారి హైదరాబాద్ మాట్లాడి తిరగమని చెప్పు. కాబట్టి ఇదంతా హిందువులు ఏంటంటే బ్రాడ్ మెంటాలిటీతో ఉన్నారు, అన్ని రిసీవ్ చేసుకుంటారు, అన్నిటిని క్షమా గుణం ఉన్నటువంటి వాళ్ళు. కానీ అట్ ద సేమ్ టైం హిందువులకు ఇంకోటి కూడా చెప్పిండు, యుగ పురుషుడు శ్రీకృష్ణుడు 100 తప్పుల దాకా సహించరా నాయన, 101 కూడా సహిస్తే నువ్వు ఒక చౌటవు, నువ్వు ఒక దద్దామో, నువ్వు రెండవు అని శ్రీకృష్ణుడు శిశుపాలుని చెప్పి తీసి పడేసి మేము ఆ అడుగు చేయడాలి నడిచేటోళ్ళం. అంతే ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నాం. సరే, ప్రకాష్ రాజ్ గారి భయపెట్టో వార్నింగ్లు ఇచ్చో నోరు మూపియచ్చు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు హిందుత్వం పైన సనాతన ధర్మం పైన ప్రతి ఒక్కరు రోజు పొద్దుగా లేస్తే ఎవరో ఒకరు విమర్శిస్తున్నారు కదా, ఎంతమంది నోర్లను మూపిస్తారు? అన్ని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెప్పినప్పుడల్లా వాళ్ళకి ఏదో విధంగా ఏదో రకంగా ఇటువంటి శ్రీనివాస్ రెడ్డి చాలా మంది, లక్షల మంది వాళ్ళ కడుపు ఇట్లా మసులుతుంది. శ్రీనివాస్ రెడ్డి ఒక్కడు అవకాశం వచ్చింది కాబట్టి మీ బొట్టోళ్ళు అడిగిరు కాబట్టి చెప్పిండు. కానీ రగులుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దొరకొద్దాలు ఎవరైనా సరే వాళ్ళకు. అందుకని నువ్వు తప్పెందుకు చేయాలి, ఇట్లా అందరితో తిట్లు ఎందుకు తినాలి? ఆ దాని లోపల వాళ్ళందరూ కూడా వాళ్ళ లిమిట్లో ఉండి అందరినీ గౌరవించి వాళ్ళు గౌరవం పొందితే మంచిది. అన్న పొద్దుగా లేస్తే మనకి లవ్ జిహాదు, ఆ జిహాదు, ఈ జిహాద్ అని చెప్పేసి కేవలం ఇది భారతీయ జనతా పార్టీ నేతలు క్రియేట్ చేసినటువంటి జిహాద్లా, లేకపోతే నిజంగా సొసైటీలో అట్లాంటి జిహాద్లు జరుగుతున్నాయి అనుకోవచ్చు? నీకు ఒక వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్ ఈ 3 పిఎస్లకే పోనీ.
ఇంకా నేను ఇంకా ముస్లిం బెల్ట్లో నేను అంటలేను. ఈ 3 బార్కస్, చత్రినాకాట్, లేకపోతే చంద్రాయన్ గుట్ట, ఇంకా బోలక్పూర్, ఇవన్నీ నేను అంటలేను. ఇక్కడనే మేము గత నెల రోజుల 4 కేసులను మేము విట్నెస్ చేసి వచ్చినాం. ఇటువంటి ఏరియాల మీకు టీవీలో రోజు అదే నడుస్తుంది. డెఫినెట్గా ఆ స్పీడ్ న్యూస్ లోపల 100 లోపల ఓ 2 ఇన్సిడెంట్లు మాత్రం ఆ రేప్ కేసులే ఉంటాయి, 2 లవ్ జిహాద్లు ఉంటాయి. సో విల్ఫుల్గా ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటరాగేషన్లో చెప్పిండ్రు, వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నప్పుడల్లా, అక్యూజ్లు ఎవరైతే ఉన్నారో కన్ఫెస్ చేసినప్పుడల్లా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు మసీదులల్లా వాళ్ళకు ఒకటి పెట్టిండ్రు అనమాట. బ్రాహ్మిన్ పిల్లలను తీసుకొస్తే టార్గెట్ చేస్తే ఇన్ని లక్షలు, రాజ్పూత్ పిల్లని తీసుకుంటే ఇన్ని లక్షలు, బీసీ పిల్లని తీసుకొస్తే ఇన్ని లక్షలు, మీరు ఎస్సీ పిల్లని తీసుకొస్తే దానికి రేట్లు కోట్ చేసి వాళ్ళని విడిచిపెట్టారు. వాళ్ళకి పెట్టుబడి కింద ఐస్ క్రీమ్లు, బండి పెట్రోల్ అటువంటి దాన్ని కూడా స్పాన్సర్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళ లోపల ఉన్నది. కేవలం పొరంబోకులు, వాళ్ళ కలరు, వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళు ఉన్నటువంటి పర్సనాలిటీకి ఆశపడి తెలిసి తెలవని ఏజ్ లోపల పిల్లలు పడుతున్నారు. దాని తర్వాత వాడేందో తెలిసిన తర్వాత బోర్మంటున్నారు, ముక్కలు అవుతున్నారు, సూట్ కేసులకు, ఫ్రిడ్జ్లకు పార్సల్ అవుతున్నారు. దాని గురించే ఇప్పుడు ప్రతి హిందూ, ప్రతి సనాతనుడు ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తారు, తల్లిదండ్రులదే తప్పు, పిల్లలది కాదు. మీరు పిల్లలను కనిపెట్టకపోతే మీది పొరపాటు. తెలిసి తెలవని ఏజ్ లోపల పిల్లలు ఆకర్షణకు గురవుతారు. అటువంటి దాని లోపల ఇటువంటి దరిద్రులు పని కట్టుకొని ట్రాప్ చేస్తున్నారు అనేటువంటిది విస్మరించి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇటువంటి మనకు పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది. తస్మాత్ జాగ్రత్త అనేటువంటి దాని లోపల ఉన్నది. ఇవాళ భారతదేశం మొత్తం కూడా సంఘ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ హిందూ సమ్మేళనాలు ప్రతి బస్తీ లోపల జరుగుతున్నాయి. ప్రతి ప్లాట్ఫామ్ మీద సాధు సంతులు, ప్రతి ప్లాట్ఫామ్ మీద విశ్వ హిందూ పరిషత్ నాయకులు అపీల్ చేస్తున్నారు కుటుంబాలకు. మనము సనాతనం, మనం ఉన్నటువంటి 3 దేవతలు విలాసిల్లినటువంటి ఈ పుడమీది భారతదేశం. మనం పుట్టినది హిందువుగా, అది ఎన్నో జన్మల సుకృతం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేయండి, మర్యాదను కాపాడండి, పేరెంట్స్ మర్యాద కాపాడుకోండి, మీ ఫ్యూచర్ని మీరు పదిలం చేసుకోండి అనేటువంటిది పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం వస్తున్నది. చదువుకున్న పిల్లలు ఇంకెక్కువ ట్రాప్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం వచ్చి కొద్దిగా ఇది కాగానే వాళ్ళు తెలియక ట్రాప్ అయిన తర్వాత ఇలా కెమెరాల ముంగల్కి వచ్చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఈ విధంగా ట్రాప్ అయినాం, మీరెవ్వరు కూడా వాళ్ళ ట్రాప్లలో పడవద్దు అని. మిగతా సమాజానికి ఎంతమంది సోదరులు చెప్తున్నారో బాధాకరమైనటువంటి విషయం. ఇది వాస్తవము, అది జరుగుతుంది. ఇంకోటనా, ఇట్లాంటి ఏదైనా లవ్ జిహాద్ల కేసులు వచ్చినా, లేకపోతే ఎవరన్నా సనాతన ధర్మాన్ని తిట్టినా, రాముణ్ణి ఎవరన్నా ఒక మాట అన్నందుకు భారతీయ జనతా పార్టీ నేతలే రియాక్ట్ అవుతున్నారు. వేరే వాళ్ళు కూడా మేము రాముని భక్తులమే, మేము కూడా హిందువులమే, మాకు కూడా హిందువుల పైన నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది అని చెప్పేసి వేరే పార్టీ నేతలు పొద్దుగా లేసే చెప్తుంటారు. ఇట్లాంటివి వచ్చినా కేవలం భారతీయ జనతా పార్టీ నేతలే ఎందుకు రియాక్ట్ అవుతారు అంటారు? భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మాన్ని దగ్గరికి పాటించేటోళ్ళు. అంటే నేను కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పాటించారని అన్నాను. వాళ్ళ పార్టీ గైడ్ లైన్స్ మైనారిటీ అపీజ్మెంట్ అనే దాని మీద ఉంది. వాళ్ళ బతుకుదెరువు అంతా కూడా మైనారిటీల ఓట్లు ఏర్కునేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాయి. వాళ్ళని పల్లెత్తు మాట అంటే మాకు ఈ ఓట్ బ్యాంక్ పోతుంది అనేటువంటి దరిద్రపు అభద్రత లోపల ఈ హిందూ సమాజాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. వాళ్ళ ఐడియాలజీలే ఆ విధంగా ఉన్నాయి. ఎవడు చూడు వాళ్ళు, ఇప్పుడు చూడండి మీరు, ఆయన వస్తే దర్గా చెద్దారు ఇది అనుకుంటే ఈయన తిరిగే బీఆర్ఎస్ పెద్ద మనిషి. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఇలా దేశంలోకి వస్తుర్రా నాయన, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వకపోతే ఎట్లా అని బార్కస్లో తీసుకొచ్చి క్యాంప్ తెరిచే కేసీఆర్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ కూడా మహబూబ్ అలీ. ఘోరం. వాడు దేశాన్ని దోస్తానికి వచ్చిండ్రా నాయన. వాడు ఈ రకంగా వాడిని ఆడ మ్యాన్మార్లో నాశనం పట్టిస్తుంటేనే, వాళ్ళ దేశాన్ని కొల్లగొడుతుంటేనే, అక్కడ మత ఛాందసం విరుస్తుంటేనే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళను ఏరి కోరి తరిమేస్తుంటే ఆ దరిద్రులు బార్డర్ దాటేసి వచ్చిండ్రు. వాళ్ళ దేశంలో ఆడ మంచిగా ఉండొచ్చు, కానీ ఉన్న కాడ సరిగా ఉండరు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఇది ఒక ధర్మసత్రం అయిపోయింది, ధర్మశాల అయిపోయింది. ఓట్ బ్యాంక్ ఆడికే బీహార్ పోతే వాడు కాగలించుకునే కాంగ్రెస్ వాళ్ళు మేము మైచ్ కాంగ్రెస్, ముసల్మాన్ అయితే కాంగ్రెస్, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అని బాహటంగా మాట్లాడారు. ఎంత ఘోరమైనటువంటిది. రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడతానని కళలో కూడా ఊహించలే. అంటే ఏ స్థాయికి రాజకీయాలను తీసుకుపోతారు. స్వాభిమానాన్ని మర్చిపోయి
ఆయనకు ఉన్నటువంటి పరిధులు దాటేసి సభ్య సమాజం చీ కొడుతున్నా కూడా ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళు ఇలా ఉడుస్తున్నారు. 22 రాష్ట్రాలలో హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయింది. వీళ్ళు మైనార్టీల మీద మురుమురాలు ఏర్కొనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి సాధారణ మానవుడు ఆలోచన చేసి హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయింది. ఇలా దీదీ మొత్తం బంగ్లాదేశ్ని, రోహింగ్యాలను నా బంధువులు నేను అని ఇన్ని రోజులు ఏలిందా? దానికి ఒక టైం వచ్చింది కదా. శిశుపాలని లెక్క పెట్టిన 100 తప్పులు అయిపోయినాయి కదా. ఇవాళ కథం. ఇవాళ ఇంట్లో వండుకునేటువంటి పరిస్థితి, రేపు వండి జైళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. హిందువులను నరికిరు. బంగ్లాదేశ్ లోపల ఇట్లా కాల్ చేస్తుంటే హిందువుల యొక్క ఇట్లా కడుపు రగిలిపోయింది, రక్తం మరిగిపోయింది. ఇలా మీరు టెర్రరిజాన్ని మొత్తం ఏరి పారేస్తుంటే, జీరో టాలరెన్స్ కింద నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పోతుంటే, అక్కడ కాశ్మీర్ నుండి 370 ఆర్టికల్ తీసేసి కాశ్మీర్ని దీనిలో పడేసి పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళు మేము భారతదేశాన్ని కలుస్తాం, ఈ పాకిస్తాన్ వద్దురా నాయన, మమ్మల్ని తెలిసో తెలియక మేము ఆ రోజు విభజనలు పోయినాం, మేము వస్తామని అక్కడ వాళ్ళందరూ రివోల్ట్ అవుతున్న టైం లోపల టెర్రరిజాన్ని ఏరి పారేస్తున్నటువంటి వేళలా ఫ్రస్ట్రేషన్లకు వచ్చేసి మొన్న పహల్గాం లోపల 26 మంది హిందువులను సింధూరం చూసి, బొట్టు చూసి, లాస్ట్కు ప్యాంట్లు విప్పి మర్మంగాలను చూసి తుర్కోడా కాదా అని కల్మా చదువుతావా చదవా అని ఏరి పారేసిన రోజు భారతదేశంలో 100 కోట్ల మంది హిందువుల యొక్క ముంబైలో జరిగింది. వాడు కల్మా అని అంటాడు. వాడు అంటే ఈ రకమైనటువంటి ఉన్నప్పుడు హిందువుల యొక్క రక్తం ఉండదు, మరగదా? వాడు ఏ పార్టీలు ఉన్నా కూడా మరుగుతుంది. ఎలా నేను ఇలా మాట్లాడినాక నన్ను సీనన్న నువ్వన్నా ముందుకు వచ్చినవే, మేము ఆ పార్టీల ఆ దరిద్ర పార్టీలల్లో మేము రాజకీయాన్ని ముంగల పెట్టుకొని మేము ఇట్లా మనసు చంపుకొని అని ఉంటున్నామే, కానీ నువ్వన్నా మాట్లాడినావు సంతోషమే అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో కింది క్యాడర్ అంతా కూడా మాట్లాడుతుంది. ఎందుకుంటారు? హిందువులు అన్నిట్లలో హిందువులు ఉన్నారు. రేపు వాళ్ళంతా గల్లంత అవుతారు. వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. జాతీయ భావాలు కలిగి ఈ దేశం పట్ల నిష్ఠ, నియమము, భక్తి ఉన్నటువంటి వాళ్ళందరినీ నెత్తిలో ఎక్కించుకుంటారు భారతీయ జనతా పార్టీ కూడా. భారతీయ జనతా పార్టీ అంటున్నటువంటిది అపీజ్మెంట్ ఆఫ్ నన్, జస్టిస్ టు ఆల్ అనేటువంటి దాని మీద అది నడుస్తున్నది. మా దానిలో లేదా సంఘంలో కార్యకర్తలు ఉన్నారు, సంఘంలో ముస్లిం కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఎంత పెద్దది, అది సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్నది. వాళ్ళు కాదా ముస్లిమ్స్ కాదా? వాళ్ళు 5 నమాజీలు కాదా? నీ నమాజ్ నువ్వు చదువు, నీ ఇబాదత్ నువ్వు చెయ్యి, కానీ మాతృభూమిని మరవకు. ఇంత పెద్ద నువ్వు మాతృభూమిని మర్చిన తర్వాత నువ్వు మంచి కూడా కావు అటువంటి దాని లోపల. కాబట్టి ఆ పార్టీలలో లేరని కదా, ఆ పార్టీలలో కూడా హిందువులందరూ కూడా మనసు చంపుకొని ఉన్నారు. వన్ డే విల్ కమ్, దే విల్ కమ్ అవుట్. ఎందుకు పోతున్నాయి? డిపాజిట్లు ఎన్ని గల్లంత ఎందుకు అవుతున్నాయి? 22 రాష్ట్రాలు ఎన్ని గల్లంత అయినాయి? ఇంకోటేనా రేపు తెలంగాణ కూడా సార్ చూద్దాం. తెలంగాణలో అన్న వస్తుంటే ఇంటి పైన పెద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం, నాకు తెలిసి ఇప్పటివరకు అంత పెద్ద విగ్రహం ఎవరు పెట్టుకోలేరు అనుకుంటా. హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో లేదనుకుంటా. మహా అయితే మనం అక్కడో గల్లీలో ఇక్కడో అక్కడో చూస్తుంటాము. అండ్ ఏందన్న స్టోరీ ఏంది అంత పెద్ద విగ్రహం పెట్టడానికి గల కారణం? ఎంత అభిమానం ఉంటే మరి? చిన్నప్పుడు శాఖలకు పోయేది అన్న, నేను 7వ తరగతిలోనే శాఖకు పరిచయం అయినా. తల్లి గురించి చెప్తున్నప్పుడు ఒక పిల్లగాడు ఇట్లా తయారవుతాడంటే తల్లి క్రెడిట్ ఇచ్చిర్రు జిజియాబాయి తండ్రి షాజీ బీజాపూర్ సుల్తాన్ల దగ్గర పనిచేస్తున్నాడు అనేటువంటిది ఉద్యోగరీత్యా అట్లున్నాడు, కానీ మనసు చంపుకొని ఉంటున్నారు. వాడు ఎవడో విధర్మీయుడు విదేశాల నుండి వచ్చి మన దేశంలో ఇట్లా వెళ్తున్నాడు అని ఉగ్గుపాలతో శివాజీకి చెప్పినప్పుడు ఆయన నరనరాన జీర్ణించుకున్నప్పుడు గోమాత మన తల్లి అని అంటే వాళ్ళు కోసుకొని తింటుండంటే అది తప్పునైనా మన శక్తి పెంచిన రోజు ఫస్ట్ ఆపాల్సింది ఇది అన్నప్పుడు 12వ సంవత్సరంలోనే ఆయన గోవధం చేసినటువంటి తలకాయ తీసిండు ఆయన ఛత్రపతి. ఆయన మనం తల్లి కనబడతా ఉంటుంది, ఆ దుర్గం మీద గ్రీన్ పర్చం ఎగురుతూ ఉంటుంది. అది మన ఇంతకుముందు కాషాయ ధ్వజం ఎగిరేది, ఇప్పుడు మన దౌర్భాగ్యం గ్రీన్ జెండా ఎగురుతున్నది. ఇది నువ్వు పెద్దగా అయిన తర్వాత అది మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నది. అటువంటి కోటగోడలను జయించి ఇచ్చిన కోటలను ఛత్రపతి శివాజీ. ఆయన అల్లు పెరగకుండా ఆయన జీవితాంతం పోరాటం చేశాడు. ఆయనని ఎవడు కూడా వధించలేకపోయాడు, ఆయనను ఓడించలేకపోయారు. అజేయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన చనిపోయినాక ఆయన కొడుకు వస్తే ఛత్రపతి సంభాజీ రాజే భోస్లే, ఆయన కూడా 32 ఏళ్ళకే బలిదానం ఇచ్చినటువంటిది. ఆయనను కూడా ఈ చేతుల ఖురాన్, ఈ చేతుల క్షమాభిక్ష, నువ్వు చెప్పు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా, నువ్వు మతం మారని ఔరంగజేబ్ అన్నప్పుడు ఆయన ప్రతి యుద్ధంలో అని చుక్కలు పెట్టిండు ఔరంగజేబ్కి.
అటువంటి దాన్ని ఓ దగ్గర మోసపూరితమైనటువంటి ట్రాప్ లోపల అత్తగారింటికి పోతుంటే మన దగ్గర ఉన్నటువంటి కొందరు జయచంద్రులు ఉప్పందించినందుకు దొరికిండు. అదర్వైజ్ ఔరంగజేబ్ ఈడనే కథమవుతుండే. ఆడు ఢిల్లీ నుండి వచ్చిండు సౌత్కి, దేశమంతా క్యాప్చర్ చేశాను, మళ్ళీ ఢిల్లీ పోలేకపోయాను అని ఆపి ఔరంగాబాద్లోనే ఆడు సచ్చేటట్టు చేసింది ఛత్రపతి కుటుంబం. నీకు సంభాజీ రాజే భోస్లే గురించి మీరు చూసుకోండి. తోలు తీసేసిన, గోర్లు గిల్లిన, ఏళ్ళు కట్ చేసిన, బోటి చేసిన, నాలుక కోసిన, కన్నుగుడ్లలో సలాకలతో కాల్చిన, చెవులల్లో సీసం పోసిన మనిషి ఎక్కడ కూడా చెల్లించలేదు. నాలుగే బల్కకపోయినా నేను హైందవి స్వరాజ్ అనేటువంటి కొట్లాడినటువంటి యోధులు. ఆయన తర్వాత ఆయన తమ్ముడు ఇంకో విగ్రహం చూసేవారు ఇన్స్పిరేషన్. నేను చెప్తున్నా, ఆయన తర్వాత ఆయన తమ్ముడు రాజాజీ ఆయన కొట్లాడి యుద్ధం చేసిండు ఔరంగజేబ్తో. ఆయన అట్లనే బలిదానం ఇచ్చిండు. ఆయన భార్య విడో అయిన తర్వాత తారాబాయి, ఇది ఎవరికి అన్ని చరిత్రలు తెలియదు, ఛత్రపతి తారాబాయి. ఆమె తాంజావూరు నుండి ఇక్కడ నుండి మొత్తం కాశ్మీర్ అవతలాగా ఈ తుర్క సైన్యాలన్నింటినీ గెదిమి ఆకుపచ్చగా మొత్తం మొఘల్దని అనుకున్న కాడికేంచి తరిమి మొత్తం కాషాయీకరణ చేసింది తారాబాయి, ఛత్రపతి కుటుంబాన్ని. అందుకే బాస్ ఆయనది కాకపోతే ఎవరిని పెట్టుకుంటాం. అందుకే పెద్ద విగ్రహం పెట్టినాం. నేను మాట్లాడితే శివాజీ గురించి నా జీవిత కాలంలో 100 మందినో 1000 మందినో నేను మాట్లాడి చెప్పగలుగుతా. కానీ ఆయన విగ్రహం పెడితే ఆయన చూసినప్పుడల్లా ఒక హిందూ రక్తం పులకిస్తుంది. కళ్ళకేంచి వాడు ఒక హిందూ బయటికి వస్తాడు. కాంప్రమైజ్ అయ్యే బతుకులకేంచి ఆయన చూసినప్పుడల్లా ఒక శివం జాగృతం అవుతుంది. ఆ ఇన్స్పిరేషన్ గురించే ఇంటి మీద 16 ఫీట్ల విగ్రహం పెట్టాలని నా చిన్నప్పటికల్లా పెట్టిన. భగవంతుడు ఆశీర్వాదంతో అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆనందపడ్డారు. ఇలా మీ ఫోటోలందరూ కూడా అంటున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, నా తృప్తికి పెట్టినటువంటిది అది అన్న. సరే అన్న, ఇప్పటి వరకు మనం హిందుత్వం గురించి మాట్లాడినాం. పొలిటికల్ చూసుకున్నట్టయితే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు, దానికన్నా ముందు మోదీ గారు మొదటిసారిగా పొలిటికల్గా మొదటిసారి రాబోతున్నారు, 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత. ఏందన్న మోడీ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా రాజకీయ వర్గాల్లో ఏమైనా చర్చ ఉంటుంది అనుకోవచ్చు. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చిపోయిన ఎన్నికల ప్రచారం లోపల, దాని తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ ఆయనతో పాటు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గెలిచి 2 ఎమ్మెల్సీలు డైరెక్ట్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ సంఖ్య పెరుగుతూ ఉన్నది. మొన్న మా బీజేపీ సింబల్ లేకపోయిన సర్పంచులు 100 నుండి 800 గ్రామ పంచాయతీలలో బీజేపీ సర్పంచులు జెండా ఎగిరేసి, సింబల్ లేదు, కార్యకర్తల యొక్క ముఖమే ఆడ ఒక రకమైనటువంటి మోదీ ప్రొజెక్షన్ ఉంది. దాని తర్వాత మొన్న మున్సిపల్ ఎలక్షన్లు చూసినా కూడా ఫస్ట్ ప్లేస్లో ఎక్కడి నుండి ఎక్కడ పోయింది ఓట్ షేర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఇంతమంది గణనీయంగా ఇంతమంది కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ గెలిచిండ్రు. దాంతో సెకండ్ ప్లేస్లో లార్జెస్ట్ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి దాని లోపల జనాలోపల ఉంది. మోర్ ఓవర్ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ ఎప్పుడు వస్తారా అన్నట్టు జనాలు ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు అందరు ఈడ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు అనకుండా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు అనకుండా క్యాండిల్ లైట్స్తోని ఆయన నిరసన తెలిపారు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని. వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు మోదీ ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తాడు, కుచ్తో హోనే వాలా అనేటువంటి విశ్వాసం అనేది పెట్టిరు. విదిన్ నో టైం గర్మే ఘుసింగేబి ఆర్ మారింగేబి అనేటువంటిది ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి మిషన్. అక్కడ ఆయన సర్జికల్ స్ట్రైక్ అనుకోండి, ఎయిర్ స్ట్రైక్స్ అనుకోండి, అభినందన్ని విడిపించినటువంటి పద్ధతి కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్ లోపల అన్ని దేశాల మధ్యన భారతదేశం యొక్క ఇమేజ్ని ఏ విధంగా ఇన్వెంపజేసిండు అనేటువంటి ఇమేజ్ని ఏ విధంగా పెంచిండు అనేటువంటిది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. పహల్గామ్లో జరిగినటువంటి హిందువుల యొక్క బద్లా ఏ విధంగా తీర్చుకున్నారు అనేటువంటిది వాడిని గేరేసి ఉతికి ఆరేసిండ్రు. దాన్ని 2 మహిళా యోధులు వ్యోమికా సింగ్, ఖురేషి ఇద్దరు కూడా పోయి 23 నిమిషాలలో 9 ఎయిర్ బేస్లను నాశనం చేసి పాకిస్తాన్ని ఉచ్చవోపించి భారతదేశం యొక్క మోకాళ్ళ కాడ, భరతమాత మోకాళ్ళ కాడ మోకరిల్లేటట్టు చేసినటువంటిది. ఇదంతా మోడీ యొక్క గొప్పతనం. దాని తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు. ఇంకోటి ఆయన వచ్చేటప్పటికి ఈ 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలలో 3 అయితే పక్క
4వది కూడా ఎన్డీఏది వస్తే ఆశ్చర్యపడద్దు. ఇంత పెద్ద రిజల్ట్స్ అని వచ్చినప్పుడు మేము చిన్నప్పుడు ఫ్యాంటమ్ అంటుంటేమి, స్పైడర్ మ్యాన్ అంటుంటేమి, టార్జన్ అని కామిక్స్ చదువుతుంటే ఈ సూపర్ హ్యూమన్ మన దగ్గరికి వస్తున్నాడు కదా హైదరాబాద్. కాబట్టి అందరు తాతలు ఆడుతున్నారు, పరేడ్ గ్రౌండ్లో అందరూ ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తున్నారు. ఓకే, జనాలంతా స్వచ్ఛంగా కదులుతున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ మైలేజ్ పెరుగుతుందా? 100%. మైలేజ్ అనేది జిహెచ్ఎంసీలు ఉంటుందా ఎఫెక్ట్? ఎస్ ఉంటది. రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి మీ కింద కూడా చాలా నాకు తెలిసి ఇప్పుడు 300 కూడా అయినాయి డివిజన్లు కాబట్టి 300 డివిజన్లు ఉన్నాయి. సో మీ టార్గెట్ ఎంత? శ్రీనివాస్ అన్న ఎన్ని గెలిపించుకుంటాడు? 3 కార్పొరేషన్లు ఉన్నాయి. శ్రీనివాస్ అన్న, కిషన్ రెడ్డి గారా, లేకపోతే బండి సంజయ్ గారా, రామచంద్రరావు గారా, ఈటల రాజేందర్ గారా, లేకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది ఉండదు, ఇది టీం వర్క్. ఇది టీమ్ ఇండియా లాగా కింది నుండి పైదాకా బూత్ ప్రెసిడెంట్ నుండి నితిన్ నబీ దాకా మా దగ్గర మీరు చూడండి. సిస్టమ్ ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, జగజ్జేత, ఇంత పెద్ద కీర్తిమాన్ ఆయన నితిన్ నబీ గారిని అధ్యక్షులుగా కూర్చోబెట్టినప్పుడు మే ఇంకా కార్యకర్త ఏ మేరే బాస్ అని సంబోధించాడు. ఆ రకమైనటువంటి టీం వర్క్, ఈ డిసిప్లిన్ దీని లోపల ఉంది. బూత్ కార్యకర్త నుండి పై దాకా వ్యవస్థ లోపల ఒక సిద్ధాంతం గురించి ఒక సూత్రంలో బంధింపబడి ఉన్నారు. పై నుండి కింది దాకా ఒకటే ఆలోచన. 3 కార్పొరేషన్ల మీద కమలం జెండా ఎగిరేయాలి. 3 మేయర్లు మనయే అనేటువంటి దాంట్లో పని నడుస్తుంది. ఎస్ పక్క అదే విశ్వాసంతో పని జరుగుతుంది. పక్క ఎగురుతుంది 100%. జిహెచ్ఎంసీలో పక్క 3కు 3 జనాల నాడి అంత లేదనిపిస్తుంది. చూడండి, మీరు చూడండి, బెంగాల్ అట్లానే అనుకున్నారు. చూడండి ఎట్లున్నది. సరే అన్న, మరి దాదాపు 11 కార్పొరేటర్లు ఉన్నటువంటి ఇక్కడ ఎల్బీనగర్లో మొన్న బీజేపీ ఓడిపోవడం అనేది జరిగిందన్న. మరి ఈసారి అయినా సరే గెలుస్తుందా ఎల్బీనగర్? 100% గెలుస్తుంది. అప్పటి వాతావరణం వేరు. చాలా వరకు మొత్తము డబ్బు 100 కోట్లు ఎగజిమ్మిండ్రు. ఓకే, 100 కోట్లు ఎగజిమ్మిండ్రు. అయితే తీసుకునేటోళ్ళు లేరా, అన్ని కొన్నారా అంటే ఆ భాష లోపల నేను పోను. కానీ ఆ రకమైనటువంటి దాని లోపల స్లమ్స్ లోపల ఇక్కడ అక్కడ మొత్తం కూడా విపరీతమైన డబ్బు గుమరించారు. కాబట్టి ఇటువంటి ఈసారికి ఎట్టి పరిస్థితుల లోపల కూడా అటువంటి ఫ్లోను కూడా బంద్ చేసే పద్ధతి కనిపెట్టింది. ఆ ఫ్లో ఆగిందంటే ఇక్కడ ఒరిజినల్ ఓటర్ బయటికి వస్తాడు. డెఫినెట్గా కమలం మళ్ళీ ఒకసారి గెలుస్తుంది. సో శ్రీనివాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎమ్మెల్యే? నన్ను కార్యకర్తగా చూడాలి, అది చాలా బాగుంటుంది. అటువంటి దాంట్లో మేము లేము. పార్టీ ఉంటది, పార్టీ ఆలోచన చేస్తుంది ఎవరు ఎక్కడ నిలబడాలి, ఎవరు అంటే కాదన్న. మనం ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం అంటే 45-50 సంవత్సరాలు రాజకీయాలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి, ప్రజాప్రతినిధి అవ్వాలి, అధ్యక్ష అనాలి అని చెప్పేసి ఎవరికైనా కోరిక ఉంటుంది కదా. కోరిక కన్నా ఎక్కువ ఇప్పుడు నేను 1987లో ఫస్ట్ 88 ఫిబ్రవరిలో ఫస్ట్ మున్సిపాలిటీకి కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన. గెలుస్తామని కంటెస్ట్ చేస్తుందా బీజేపీ? మన ప్రతినిధి ఉండాలి, మన ప్రాతినిధ్యం ఉండాలి, మన ఇజాన్ని, మన ఐడియాలజీని మనం పబ్లిక్లో తీసుకోవాలంటే ఎన్నికల వ్యవస్థ కూడా ఒకటి, అందులో మన భాగస్వామ్యం కాదు. ఓడిపోతుందని తెలిసి నిలబడేటువంటి దాంట్లో శ్రీనివాస్ రెడ్డి. ఓకే, 2000 లోపల గెలవాలి అని అనుకున్న మహిళని గెలిచి చూపెట్టినాం. గెలిచినాక ఏ విధంగా డెవలప్ చేస్తారనేది ఎన్జిఓస్ కాలనీ లోపల చూపించినాం. ఓకే, ఇలా మీరు ఏ మున్సిపాలిటీలో తీసుకోలేరు. మీరు అట్లా ఆ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్ కాలనీలో మేము శ్రీనివాస్ రెడ్డి చేసి చూపెట్టినటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. 2009 ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తుంది. అప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నది బీజేపీ. ఆంధ్ర కాలనీ కాస్మోపాలిటన్ కాలనీ, తెలంగాణ వాదానికి తక్కువ అవకాశం ఉంది. ఆంధ్ర వాళ్ళు అభద్రతతో ఉన్నారు. మనం పోవాలన్నట వీడికేం కాలే. కానీ శ్రీనివాస్ రెడ్డి మన పిల్లగాడైపోయాడు. ఏం చేద్దాం అని అన్నప్పుడు మేము ఈడనైతే బాబు మేము ఈసారి అయితే బీజేపీకి వేస్తలేమని అన్నారు. మేము నిలవడ కదా ఆపుతామా? మేము కంటెస్ట్ చేయాల్సిందే కదా. మా ఓట్ బ్యాంక్ ఎంత ఉందో చూసుకోవాలి కదా. ఆ పాత ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఎంత పెరిగినాము అని మనం చేయాల్సిందే కదా. ఆస్తులు అమ్మేనా కొట్లాడతాము అట్లా, అంతేగాని కోరిక గురించి అనంటే కాదు. మొన్నటిసారి పూలల్లో పెట్టి గెలిపిస్తాం శ్రీనివాస్ రెడ్డి అని అంటే నేను నిలబడితే ఒక్కటి గెలుస్తా, నేను నిలబడకపోతే 5 గెలిపించగలుగుతాడు శ్రీనివాస్ రెడ్డి అన్నప్పుడు 5గురిని గెలిపిస్తానికే పనిచేసిన నేను పక్కకి జరిగి. త్యాగం, ఎస్ దట్ ఈస్ త్యాగం. మనం మా లైన్ అటువంటిది. అవసరమైతే కొట్లాడదాం, కాకపోతే కాంప్రమైజ్ అయిపోతాం. పక్కకు జరిగి 5గురిని గెలిపిస్తాను టైం ఎక్కువ ఇవ్వగలుగుతాం. నేను ఒక్కరిని నిలబడితే నా దగ్గర కన్ఫైన్ అయిపోతాం. కాబట్టి ఇది పార్టీ ఆదేశం, ఎట్లుంటే అట్లా ఏదైనా సరే. ఎస్, నేను స్పోర్ట్స్ మ్యాన్ని. నువ్వు
నువ్వు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్న పరిస్థితులలో నువ్వు ఓపెన్ చేయి అన్నారు అనుకోని నేను ఓపెనర్గా పోవాల్సిందే, కెప్టెన్ ఏం చెప్తే అది వినాలి. ఓకే లేదు నువ్వు ఆగు, లాస్ట్కు రన్ రేట్ పెంచేది ఉంది, లాస్ట్ నీకు ఫినిషింగ్ దాని గురించి నేను ఆపిన, నువ్వు ఆగు అని అంటే ఆగాల్సిందే. అట్లా అది మొత్తానికి ఎప్పుడు వెళ్ళినా కొడితే 6 4 డక్అవుట్. ఎప్పుడైనా నా పర్ఫెక్ట్ యావరేజ్ డిసిప్లిన్ ఇన్నింగ్స్ ఉంటాయి, ఎన్లనైనా డక్అవుట్లు మాత్రం ఉండదు, సమస్య లేదు. కొట్టిన 4 6 బస్ అంతే, అది కమిట్మెంట్ అంతే. మరి కెప్టెన్ కరెక్ట్ లేడని చెప్పేసి అంటున్నారా, నిజమేనా? అంటే కెప్టెన్ అంటే అధ్యక్షుడు, ఏ అధ్యక్షుడు? మీరు బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్రానికా దేశానికా జిల్లాకా? రాష్ట్రానికి. ఎట్లా అంటారు? ఒక టాక్ అది బలంగా జనాల లోపలికి తీసుకెళ్లడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. అండ్ బీజేపీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు, ఒకరంటే ఒకరు పడకపోవడం, ఎప్పుడు సీనియర్లు మాత్రమే ఉండడం, కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, మహిళలకి యువకులకి అవకాశం ఇస్తలేరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన నిందలు ఉన్నాయన్న, నిజమేనా? చాలా తప్పు. నేను అంటున్నా కమలం గుర్తు లేని కాడ కూడా బీజేపీ కార్యకర్త ఏ విధమైనటువంటి మిరాకిల్స్ మన సర్పంచ్ ఎలక్షన్లు చేసిందనే చూడు. నితిన్ నబీ గారిని ఎవరన్నా ఊహించిన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒక 45 years ఇద్దరు ముగ్గురిని పెట్టేసి గొప్పగా చెప్పుకుంటే అయిపోతుందా? ఈ రోజు గ్రౌండ్ లో ఎంతమంది పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు ఇంకా కార్యకర్తలుగానే ఉన్నారు అనేది నేను చూపిస్తాను. ఇగో ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్కటి దాని లోపల. ఇప్పుడు నన్నే అంటారు నువ్వు 50 ఏళ్ళ నుండి ఉన్నావు, నువ్వు ఏం కావు అని అంటే అయ్యేదేంటి? ఇది లోపల పార్టీకి సేవ చేయడమే ఇంపార్టెంట్. నీకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఇది ఒక టీం వర్క్. ఓ శ్రీనివాస్ రెడ్డి, ఓ రామచంద్రరావు గారు, ఒక నితిన్ నబీ గారు మాత్రమే నడపరు. పార్టీ అంటే టీం వర్క్, అన్ని హ్యాండ్స్ ఉన్నాయి. పక్క కనబడతలేవా? పాండవులు 5 అన్నట్టు ఆరే రామ ఎక్కడిది? అది టీం చాలా పెద్ద ఉంది, మంచి టీం ఉంది. మంచి తెలంగాణలో మోడీ గారి ఫోటో లేకుండా రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళదు, రాజకీయాలు చెయ్యదు, అవునా కదా? మేము ఎట్లా తీస్తామండి? అంత పెద్ద హీరో మాకు అసెట్ ఉన్నాడు, వేరే పార్టీలోకి డెవలప్ చేస్తామని చెప్పేసి చెప్పొచ్చు కదా, అభివృద్ధి మంత్రంతో వెళ్ళొచ్చు కదా. జై శ్రీరామ్ మోడీ, జై శ్రీరామ్ మోడీ, అంతేనా? భారతీయ జనతా పార్టీ మీరు పాండవులను తీసుకుంటే ధర్మరాజును చూసి ఎవరు కూడా లీడ్ చేస్తాడు అని అందరు భీముడే కావాలి, అర్జునుడే కావాలంట. ధర్మరాజు ఇప్పుడు మాకున్నటువంటి అధ్యక్షుడు. మీరు దాని అండర్ ఎస్టిమేట్ చేయకూరి. చూడు కరెంటు కొడితే అట్లా లేవాలి, మళ్ళీ అందరు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తారు బీజేపీని, అందుకే మిస్ అయిపోతారు. చలో ఏ బార్ దేగా और कैसा रहता? సో 28 కాశీ ఎజెండా ఎగురుతుందా? పక్కా 100%. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మీద కన్నేసారు జిహెచ్ఎంసీ కూడా. ఓకే అట్లా. సో ఇంకో నాకు తెలిసి 2-3 నెలలు ఉండొచ్చు. డెఫినెట్గా ఆ రోజు వస్తా, సీనన్నని కలుస్తా, ఏంది ఏ విధంగా స్వీట్ మేమే తినిపిస్తాం. యా షూర్ అన్న, మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యకర్తల గురించి కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు చాలామంది, అది ఒక్కటి కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల ఇన్ఫ్లో చాలా వచ్చింది. అయితే సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తలు మొదటి నుంచి సేల్ అయినటువంటి వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా మాసెస్లకించి వచ్చినటువంటి వాళ్ళకు కొంత గ్యాప్ ఉంటుంది. ఒక్క 2 నెలలు ప్రయాణం చేస్తే చాలు, వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. అటువంటి చిన్న గ్యాప్ లోపల ఏవో 1-2 అటువంటి ఇన్సిడెంట్స్ ఉంటే దాన్ని మొత్తం జనరలైజ్ చేయొద్దని మనవి. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ లోపల ఒక మంచి ప్లేస్ లోపల ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నటువంటి 1980 లోపల కాంగ్రెస్ ఎండగట్టుకుంటే ఎదిగి 80లో ఫామ్ చేసి అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అటువంటి మహానుభావుడు తెలుగుతనం అనేటువంటి పేరు మీద తెలుగు రాష్ట్రం మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పేసి వారి అన్నప్పుడు వారి ఆకర్షణ లోపల కొట్టుకుపోయింది భారతీయ జనతా పార్టీ. అప్పుడు మిస్ అయింది. యాక్చువల్గా అది భారతీయ జనతా పార్టీ పూరించాల్సినటువంటి వ్యాక్యూమ్. మళ్ళా 20 సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చినాక ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, ఈసారి అయితే ఇక బీజేపీ అని తెలంగాణ 2 రాష్ట్రాలు అయిపోయినాక తెలంగాణ అనుకున్నప్పుడు తెలంగాణ వాదం అనేటువంటి పరిస్థితి లోపల వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని తెలంగాణ వాదం పట్టుకుని బీజేపీ మళ్ళా సైడ్ అయింది. కాబట్టి దానికి రాత లేదు, వెయిట్ చేసేంత ఓపిక నిబ్బరం పార్టీకి ఉంది.
అయితే ఎప్పుడు కూడా ఆగాలి, ఓట్ బ్యాంక్ పెరుగుకుంటా పోయింది, జనాల లోపల ఆదరణ పెరిగింది. ఈసారి ఏదొచ్చినా అన్ని గల్లంత అయితే ఓన్లీ బీజేపీ మిగులుతాయి. నమస్కారం అందరికీ. రేపు మే 10న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారీ మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని మొన్నటిసారి గెలిపించుకొని ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పార్లమెంట్ లోపల కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పాత్రతో కానివ్వండి, వారు చాలా ఒక ప్రాచుర్యంతో ఇవాళ భారతదేశం అంతా కూడా ఆయనను కొనియాడుతున్నటువంటి ఒక మహామనిషిగా కీర్తిస్తున్న వేళ పహల్గాం లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆపరేషన్ సింధూర్తోని ఆ కసి తీర్చేసి భారతీయుల యొక్క మదిని వాళ్ళ గుండెలనన్నీ సల్లార్చినటువంటి ఆ పెద్ద మనిషి ఇవాళ మొదటిసారి మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి అంత పెద్ద అలజడి అశాంతి సృష్టించినటువంటి ఆ పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ఒక యోధుడు మన దగ్గరికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారికి ధన్యవాదాలు చెప్పాలి అనేటువంటి దాంతో వారిని భారీ ఎత్తున రిసీవ్ చేసుకోవాలి, వారి యొక్క మాటలు వినాలి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా సమాయత్తమవుతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ పరేడ్ గ్రౌండ్లో ఈ బహిరంగ సభ జరగబోతుంది. దాని గురించి చలో పరేడ్ గ్రౌండ్ పేరు మీద అన్ని డివిజన్ల నుండి బూత్ స్థాయి కాడికేంచి జనాలలో సీనియర్ సిటిజన్స్, మహిళలు వాళ్ళు అనుకుండా ప్రతి డివిజన్ నుండి తండోపతండాలుగా కదిలి పరేడ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి మీటింగ్ జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. సో ఇది శ్రీనివాస్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.